ఈ మహాదేవి కౌశికి ఎవరు? శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికి. శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికి. పదండి ఆశ్రమానికి. శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికి. మహాదేవి కౌశికి, బ్రహ్మదేవుని వరం ప్రకారంగా మీరే ఆ దుష్ట రాక్షసుల సంహారం చేయగలరు. ఈ రాక్షసులు పదే పదే మా యజ్ఞాలకు ధర్మకార్యాలకు ఎప్పుడూ అడ్డుపడుతూ ఉంటారు. శుంభులు పరాక్రమవంతులు, సర్వశక్తిమంతులని చూపడానికి మాపై అత్యాచారాలు చేస్తారు. ఈ రాక్షసులను సంహరించి ధర్మాన్ని పరిరక్షించండి కౌశికి. రాక్షస వీరులారా, ఈ ఋషులంతా మనల్ని అంతం చేయ చూస్తున్నారు. మనం వెంటనే ఈ ఋషులను అంతం చేయవలసిందే. వీరందరినీ సంహరించండి. ధర్మాత్ములు, ఎంతో ధర్మపరాయణులైన ఋషులారా, ఇటువంటి దుష్టులను చూసి ఇంక మీరు భయపడకండి. ఈ దుష్టులు మీపై దాడి చేసినప్పుడల్లా నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికి. శక్తి స్వరూపిణి మహాదేవి కౌశికి. దేవేంద్ర, ఇప్పుడు మీరంతా కౌశికి మహాలయాన్ని చూశారు కదా. దేవర్షి, దేవి యొక్క దర్శనంతో ధన్యులమయ్యాం. ఆమెకు విన్నవించుకుంటాం. ఆ శుంభుల సంహారం కావించి త్వరలోనే మాకు మా స్వర్గాన్ని సంపాదించి పెట్టమని. నారాయణ నారాయణ, స్వర్గం పొందటం అనేది అంత సులభంగా జరగదు దేవేంద్ర. అందుకై కఠోర తపస్సు చేయవలసి ఉంటుంది. స్వర్గాధిపతులు, దైత్యరాజులు, శుంభు నిశుంభులకు. స్వర్గాధిపతులు, దైత్యరాజులు, శుంభు నిశుంభులకు. స్వర్గపు అందాల అప్సరసలారా, నాట్యమాడి మమ్ము రంజింపచేయండి.
అప్సరసల ముఖాలు విషాదంతో కుమిలిపోరాదు. సంతోషంతో వికసించటమే మేము చూడాలి. సోదరా, నేను ముందే చెప్పాను కదా, ఈ అప్సరసలు ఎన్నడూ కూడా మన ఎదుట సంతోషంగా సుందర నృత్యాలు చేయరని. దేవేంద్రుడు దేవతల వియోగం వీరినెప్పుడు బాధిస్తోంది. ఇది చూడటం కన్నా వీరిని స్వర్గం నుంచి వెళ్ళగొట్టటం మంచిదేమో. నిశుంభ, మనం అలా చేస్తే ఇక మనని ఎవరు రంజింపచేస్తారు? మనం స్వర్గ సుఖాలను ఎలా అనుభవిస్తాం? స్వర్గ విజేతలు అసురాధిపతులు శుంభని శుంభులకు జయము. జయము దైత్యరాజులు శుంభని శుంభులకు. మహాసుర, నీ సేనలోని ఇతర సైనికులేరి? నేనింకా ఏం చెప్పను దైత్యరాజా. జరిగిందేమిటో సరిగా చెప్పు. సంగతి ఏమంటే దైత్యరాజా, మన సైనికులందరూ ఆ సుందరాంగి మోహంలో పడిపోయారు. సుందరియా? ఎవరా సుందరి? వారా సుందరిని ఎలా మోహించారు? అది మేం చేసే పని కదా. ఆ, ఎవరా సుందరి? వెంటనే మాకు చెప్పు. ఇంకా మేము కూడా ఇక వెంటనే ఆమెను మోహించి వేస్తాం. వద్దు వద్దు దైత్యరాజా, మీరు ఆ పని చేయవద్దు. మహాసుర, చేయాల్సినదేదో మేం చేసి తీరుతాం. ఒకటి మాత్రం చెప్పు, ఆ సుందరాంగి ఎవరు? ఆమె పేరేమిటి? ఆమె ఎక్కడుంటుంది? దైత్యరాజా, మీరు అడిగిన 3 ప్రశ్నలలో మొదటి దానికి నేను సమాధానం ఇవ్వలేను. ఏం? నాకు ఆ సుందరాంగి ఎవరో తెలియనే తెలియదు. ఆ తక్కిన 2 ప్రశ్నలకు సమాధానం చెప్పగలను దైత్యరాజా. త్వరగా చెప్పవెందుకు? చెప్పేదేదో. దైత్యరాజా, నేను సైనికులతో పాటు దేవతల కోసం వెతుకుతూ గాలిస్తూ వెళుతున్నాను. ఒకానొక ఆశ్రమంలో ఋషులంతా ఏకకంఠంతో కౌశికీదేవిని రాక్షసులను అంతమొందించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. మీకు జయజయధ్వానాలు పలుకుతున్నారు. ఇదంతా చూసేసరికి సహించలేకపోయాం. మేము ఆ ఋషులందరిపైన ఆక్రమణ చేశాం. ఇంతలో కౌశికీదేవి ప్రత్యక్షమైంది. ఆమె మన సైనికులందరినీ వధించి వేసింది. ఏమిటి? ఒక స్త్రీ మన యొక్క అసుర సైనికులను వధించి వేసిందా? ఆమెను కేవలం స్త్రీ అనకండి దైత్యరాజా. ఆమె ఒక సర్వాంగ సుందరి అయినటువంటి పరమ సుందరియే. అంతటి సౌందర్య రాశి, రూపవతి, లావణ్యవతి అయిన రూపసిని విధాత కూడా ఇంతకు ముందు ఇంత అందంగా సృష్టించి ఉండడు. నభూతో నభవిష్యతి అనాలి. మరి నీవిందాకనే అన్నావుగా సైనికుల ఆ సుందరి మోహంలో పడ్డారని. జరిగిందదే అసురరాజా, జరిగిందదే. మన సైనికులు పోరాడటం మానివేసి ఆ సుందరి అందాన్ని చూడసాగారు. కానీ ఆమె 2 చేతుల ఖడ్గాలను తిప్పుతూ అందాన్ని గ్రోలుతున్న మన సైనికులను ఉచకోత కోసేస్తూ సంహరించి వేసింది. మన సైనికులు అలా ఆమెను కళ్ళప్పగించి చూసి ఉండకపోతే బ్రతికి ఉండేవారేమో. అందుకే వారు ఆ సుందరాంగిని చూసి మోహంలో పడ్డారన్నాను. కానీ మీరు మాత్రం ఆ సుందరిని చూసి మోహంలో పడకండి. అలా చేస్తే మాగతేమిటి దైత్యరాజా? ప్రేరాపణ చాలించు మహాసురా. ఒకసారేమో ఆమెను సుందరాంగి అంటావు, మరోసారి ఆమెకు 2 చేతుల కత్తులంటావు. అవును అసురరాజా, ఒకమారు ఈ మహాసురుడు కూడా మోహంలో పడినవాడై సమ్మోహితుడైపోయాడు ఆమె రూపం చూసి. కానీ ఆమె 2 చేతుల్లోనూ ఖడ్గాలు చూసి చెట్టు వెనకాల నేను దాక్కున్నాను. అలా దాక్కుని ఉండకపోయినట్లయితే తమకిలా ఆ సుందరి సమాచారం చెప్పగలిగేవాణ్ణి కాదు దైత్యరాజా. చాలు చాలు, నీ ఏడుపులు రాగాలు చాలించు. చనిపోయిన మన వారి కోసం శోకించడం వ్యర్థమే. మహాసురా, నీవు మాకు ఆ సుందరి సంగతి చెప్పు. ఏం చెప్పను? ఆ సుందరి, ఆ మోహిని, ఆ రూపసి యొక్క సంగతి. మనం 1000 అప్సరసలను కాదు 1000 కాదు, 1,00,000 మంది కాదు, 1,00,000 కూడా కాదు,
కోటి మంది అప్సరసల సౌందర్యమంతా కలబోసినా కూడా పోగైన అందమంతా ఆ కౌశికీదేవి అందానికి ముందు దిగదుడిపే అవుతుంది. ఓ దైత్యరాజా, ఆమె నేత్రాలు, సోగకనుల అందాలు, ఆహాహాహా! అవి చూస్తుంటే మాకు ఏమనిపిస్తోందంటే విధాత చూడ్డానికి కాక సమ్మోహింపచేయడానికే చేశాడని. ఆ విధాతకు అటువంటి నేత్రాల సృష్టికి ఎన్ని యుగాలు పట్టిందో ఏమో. అంతటి సుందర ఆకర్షణీయమైన నేత్రాలు ఆ సుందరాంగి కౌశికివి. ఇంకా చెప్పు మహాసుర, ఇంకా చెప్పు. ఇంకా ఎంతో చెప్పాలనే ఉంది దైత్యరాజా, ఇంకా ఎంతో చెప్పాలి కూడా. కాని మాటలే తోచడంలా. నాకు తోచింది, నాకు తెలిసిన దాన్ని బట్టి కొన్ని సంగతులు చెబుతాను మీకు ఆ సుందరాంగి గురించి. ఆమె నాసికను చూస్తే సంపెంగ పువ్వు అనిపిస్తుంది. అంత అందమైనటువంటి నాసిక ఆమెది. ఆహా! ఆ అందాన్ని గురించి వర్ణించడం అనేది నాకింక సాధ్యం కాదేమో అని అనిపిస్తోంది. మధ్యలో చెప్పడం మానేస్తాం ఎందుకు మాసురా? మాటలు తోచకపోవడం వల్లనే దైత్యరాజా, మాటలు తోచకనే. నాకైతే ఇలా ఆగాలని ఉండదు, కానీ నాకు నోరైతే పెగలటం లేదు మాట తోచకపోవడం వల్ల. దైత్యరాజా, నేనేమన్నాను? ఆ సుందరి కౌశికి యొక్క లలాటం ఎలా మెరుస్తుందంటే నల్లని మేఘాల మాటున పున్నమి చంద్రుడు ప్రకాశించినట్టుగానే. ఆమె కేశాల సౌందర్యం అమావాస్య చీకటిని తలపిస్తుంది. ఆమె పలువరుసను చూస్తే ముత్యాలు మెరిసినట్టుగా భ్రమ కలుగుతుందనే చెప్పవచ్చును. ఆహా! ఆమె చేతులు తామర తూడుల వంటివి. భలే! ఆమె నడక తీరు హంస నడకయే దైత్యరాజా. ఆ! 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 ఇంకా ఇంకా చెప్పు మహాసురా. మాట పెగలటమే లేదని నీవు మాతో అయితే అన్నావు గాని నీవిప్పుడు మాటలతో ఆ సుందరిని చక్కగా వండిస్తున్నావు మహాసురా. ఇదంతా కూడా తమ కృప వల్లనే సాధ్యమైంది దైత్యరాజా. నేనన్న మాటల్లో తమరు ఆ సుందరాంగి రూపం చూసి ఉంటే నేను పడ్డ శ్రమ సఫలమైనట్టే దైత్యరాజా. దైత్యరాజులైన శుంభ నిశుంభులు తమ సేనాపతి మహాసురుడు కౌశికి అందాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించటం విని వికటాట్టహాసం చేస్తారు. కౌశికి సౌందర్య వర్ణన విని అందరూ సమ్మోహితులవుతారు. ఇంకొక వైపు దైత్య గురువు శుక్రాచార్యుడు శుంభ నిశుంభుల రక్షణకై మహాయజ్ఞాన్ని నిర్వహించి శక్తులను ఆవాహన చేస్తాడు. దైత్య శక్తి విజయీ భవ. దైత్య శక్తి విజయీ భవ. ఓ జగతిలోని శక్తివంతులైన దైత్యులారా, నేను మిమ్ము ఆవాహన చేస్తున్నాను. దైత్య జాతిని ఉద్ధరించడానికి మీరెంతో అవసరం. అందుచేత ఓ శక్తివంతులైన దైత్యులారా, భూలోకానికి రండి. శుక్రాచార్యుడు మిమ్ము పిలుస్తున్నాడు. భూలోకానికి రండి. నా సిద్ధులు ప్రభావరహితమైనాయా? కొత్త రాక్షసులను ఉత్పన్నం చేయడానికి కావించిన నా తపస్సంతా వ్యర్థమైపోయిందా? ఈ ఆహుతుల ప్రభావం నాకు కనిపించటం లేదే? దైత్యగురు శుక్రాచార్య, మేము పాతాళ నుంచి రావడానికి సమయం పట్టదా? తమరి ఆవాహన మాకు అందగానే మేము పాతాళం నుంచి లేచి తిన్నగా తమరి యజ్ఞకుండానికై భూలోకం వచ్చేసాము. సరే, ఆ సంగతి మీరు అలా ఉంచండి. మీ పేర్లేమిటో చెప్పండి. నా పేరు చండు. నా పేరేమిటో వింటూనే అంతా భయంతో వణికిపోతారు. నా పేరేమో ముండు. కదులుతున్న నా ఈ శిరస్సును చూస్తుంటే
అందరికీ ఒళ్ళంతా రక్తం గడ్డకట్టుకుపోతోంది సుమా. ప్రణామం దైత్య గురు శుక్రాచార్య. నేను సుగ్రీవుణ్ణి ఆవాహన చేయగా ప్రత్యక్షమయ్యాను. నీలో విశేషమేమిటి? గురువర్య, తెలివైన దైత్యుణ్ణి గనక నేను శక్తికి బదులుగా బుద్ధిని ఎక్కువ ఉపయోగిస్తాను. దయచేసి చెప్పండి, నన్నిప్పుడు ఏం చేయమన్నారు? శక్తివంతులై తెలివైన రాక్షసులు ప్రత్యక్షమవడంతో నా ఆవాహన సఫలమైంది. కానీ శక్తిశాలురు, వరం పొందిన దైత్యులైన శుంభనిశుంభుల గురించే నాకు చింత. క్రోధం, భావావేశం వల్ల ఉత్తేజితులై వారిరువురు ఏదైనా అనుచిత కార్యం చేయగలరు. మీ బాధ్యత ఏమిటంటే మీరు స్వర్గానికి వెళ్ళి వారితో సంప్రదించి వారికి సహాయం చెయ్యాలి. చండు, ముండు వీరిద్దరూ తమ శక్తి యుక్తులను ప్రయోగించాలి. దైత్య గురు, మేము తమ ఆజ్ఞను పాటిస్తాము. శుంభుణ్ణి నిశుంభుణ్ణి రక్షించడం మా కర్తవ్యమే. ఇక సుగ్రీవ, బుద్ధి ఉపయోగించి. దైత్యగురు, తమరు వారి గురించి చింతించకండి. నా చింత ఎలా తగ్గుతుంది? నేను దైత్యగురువును. దైత్యుల రక్షణ, వారి ఉన్నతి నా బాధ్యత. ఈ బాధ్యత ఉన్నంత వరకు చింత తప్పదు. నా చింత ఏమిటంటే శుంభనిశుంభుల్లో రాక్షస ప్రవృత్తి దినదినము పెరిగిపోతోంది. దేనికి పర్యవసానం ఒకనాడు కలగక మారదు. వారిలోని కామవాంఛలు వారిని మహాశక్తి వద్దకు చేర్చక మానవు. సుగ్రీవా, అటువైపు ఎక్కడికి వెడుతున్నావు? ఇటురా. నేను శుంభనిశుంభుల ఒక అత్యవసరమైన పని మీద వెళుతున్నాను దైత్యగురు. మొట్టమొదట నీవు నా వద్దకు వచ్చి నేను చెప్పేటటువంటి విషయం వినాలే. సుగ్రీవా, నీవు చేయబోతున్న ఆ అత్యవసరమైన పని ఇప్పుడు శుంభనిశుంభులకు వినాశకరం కాబోతోంది. అయితే నేనేం చెయ్యాలి దైత్యగురు? నీవు శుంభనిశుంభులకు నచ్చ చెప్పాలి. ఆ కౌశికి సౌందర్యమనే మాయాజాలం అంతా భ్రమని, సౌందర్యపు మోహావేశం వదిలి రాక్షస శక్తి ఔన్నత్యం గురించి యోచించమను. అంటే త్రిలోక విజయ సన్నాహాలు ఆరంభించమను. దైత్యగురు, తమరేగా నన్ను శుంభనిశుంభుల సహాయార్థం నియమించారు. ఇక మరి నేను ఎలా వారికి సహాయం చేయకుండా ఉండగలను? లేదు గురుదేవా, అలా ఎప్పటికీ సాధ్యం కాదు. నాకు ఒప్పగించిన బాధ్యత నెరవేర్చడం నాకు తప్పనిసరి దైత్యగురు. మా ఆజ్ఞనే ధిక్కరిస్తున్నావా? ఆజ్ఞను ధిక్కరించడం నా ఉద్దేశ్యం కాదు దైత్యగురు. కానీ స్వామి కార్యం నెరవేర్చడం అనేది నా కర్తవ్యం కదా. స్వాముల? ఎవరా స్వాములు? శుంభనిశుంభులు ఇప్పుడు నీకు స్వాములయ్యారా? ఎవరు చెప్పారు నీకు వారు స్వాములని? తమరే దైత్యగురు. నేను నిన్ను వారి సేవకుణ్ణి చేయడంలో ఉద్దేశం వారికి సహాయము హితము కోసమే. మరి వారికి హాని కలిగించేలా ఇలాంటి కార్యాన్ని చేస్తున్నావే, నీకీ మాత్రం తెలీదా? దీనివల్ల వారికి హితం కలగదు, హాని కలుగుతుంది. ఇలాంటి పనిని నీవు సేవ అనుకుంటున్నావా? విశ్వాసఘాతం కాదా ఇది? వారి పట్ల విశ్వాసఘాతం అనిపించుకోదా? దైత్యగురు, ప్రస్తుతానికి నేను వారి సేవలో ఉన్నాను. అందువల్ల నేను కేవలం వారు నాకిచ్చే ఆజ్ఞలను మాత్రమే పాటించగలను. ఇకపై మీరు చెప్పిన మాటలను, ఆజ్ఞలను పాటించినందుకు ఫలితం నాకు హితం చేకూర్చదు. ఎందుకంటే మీరు సేవ అంటున్నదంతా వారు దాన్ని విశ్వాసఘాతం అనుకుంటారు. మీరు విశ్వాసఘాతం అనుకుంటున్నదేమో నేను చేస్తున్న సేవగా వారు భావిస్తారు. నేను నిస్సహాయుణ్ణి దైత్యగురు.
ఇక సెలవిప్పించండి. సెలవు కాదు, నీకు శాపమిస్తాను. స్త్రీల పట్ల అమర్యాదగా అనుచితంగా ప్రవర్తించటం వల్ల నీ వినాశనం ఎలాగో తప్పనిసరి. మరొక విషయం కూడా తెలుసుకో, ఆ శుంభ నిశుంభులు ఇకపై త్వరలోనే వినాశ పాశంలో చిక్కుకుపోతారు. వెళ్ళు, నా కంటికి కనపడకుండా ఇప్పుడే వెళ్ళిపో. నీ వంటి గౌరవహీనుడైన వాడి వల్ల నా ఆశ్రమం అపవిత్రమవుతోంది. వెళ్ళిపో. దేవర్షి నారదులకు ప్రణామం. దేవర్షి, తమరేదో దారి తప్పి వచ్చినట్టుగా ఉన్నారే? నారాయణ నారాయణ, మొదటగా నేను ఒక సంగతి చెప్పాలి మీకు. మీరు నాకు ప్రణామం చేసి సంప్రదాయం మార్చేశారు. మీరు నాకే కాదు, సంపూర్ణ జగతికే పూజ్యులు. పార్వతీమాత యొక్క శక్తి రూపం నుంచి పుట్టిన దేవి కౌశికి తమరు దుష్ట సంహారం కోసం జన్మించారు. మీరు నాకు ప్రణామం చేయడం మీ వంటి వారికి తగిన పని కాదని నాకు అనిపిస్తోంది. తగదనంటారే? తమరేమో యావత్ ప్రపంచానికే పూజ్యులు. నేను మీకు ప్రణామం చెయ్యాలనుకున్నాను, ప్రణామం చేశాను. కానీ నేను చేసిన ప్రణామాన్ని మీరు త్రోసిపుచ్చి ప్రభావరహితం చేశారు. అందుచేత మళ్ళీ ప్రణామం చేస్తున్నాను. దేవర్షి, ప్రణామం. నారాయణ నారాయణ. పార్వతీమాత పుత్రిక కౌశికీదేవి వ్యక్తిత్వం ఎంతో అద్భుతమైంది నారదా. దేవి కౌశికి, గతంలో నేను దేవతలతో పాటు మీ సమక్షానికి వచ్చినప్పుడు మీరు ధర్మ సంకటంలో పెట్టలేదే, ఇప్పుడెందుకు? అప్పుడు మీరు ఒంటరిగా లేరు దేవర్షి. అంటే ఒంటరిగా ఉన్నప్పుడే మీరు పూజ్యులవుతారు. నారాయణ నారాయణ. దేవి కౌశికి, నేను సుగ్రీవుణ్ణి. దైత్యరాజులు శుంభ నిశుంభుల నుంచి సందేశం ఒకటి తెచ్చాను. దయచేసి భవనపు ద్వారం తెరవండి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి దేవర్షి? దుష్ట శుంభ నిశుంభులు పంపిన దూతను భవనం లోపలికి రానివ్వాలా, లేక భవనం వెలుపులే ఆపేసి ఆకాశంలోకి విసిరాలా? నారాయణ నారాయణ. శుంభని శుంభులతో ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి ఆటలాడాలో ఆ సంగతి మీకు తెలిసినదే కదా. నాకు కేవలం వారికి కలగబోతున్న అంతిమ పరిణామమే తెలుసును. ఏమైనా నేను మీకు ఒక సంగతి మాత్రం చెప్పగలను. ఆ దుస్తులు చెప్పే తీయని మాటలను మీరు నమ్మబోకండి. నారాయణ నారాయణ. ఐం హ్రీం క్లీం.
అద్భుతం, అపూర్వం. ఏమి రూపలావణ్యం! నేను సుగ్రీవుని, స్వర్గ విజేతలు శుంభని శుంభుల దూతను. వారి సందేశం తమకు వినిపించడానికి ఇక్కడికొచ్చాను. ఏ చండు ముండు చెప్పినది విని మీ స్వాములిద్దరూ మెచ్చలేదా ఏమిటి? దేవి, చండుడికి ముండుడికి మంచి వాక్పటిమ ఎక్కడుంది? మీ యొక్క అద్భుత అపూర్వ రూపలావణ్యాన్ని వర్ణించి శుంభని శుంభులను మెప్పించడానికి. మరైతే నీకు మాత్రం అంతటి వాక్పటిమ ఉందా నా రూపలావణ్యాన్నంతటినీ వర్ణించడానికి? లేదు దేవి, లేదు. నాకే కాదు, ఈ లోకంలో ఎవ్వరికీ కూడా మీ అందచందాలని కళ్ళకు గట్టినట్లుగా ఎంతో బాగా వర్ణించగల సామర్థ్యం లేదు. నిజం చెప్పాలంటే మీ అపూర్వ సౌందర్యం శబ్దాలకతీతమైనది. ఇక సాధారణ వ్యక్తులేపాటి ఈ లోకంలోని మహాకవులు సైతం తమ మాటలతోటి మీ అపూర్వ సౌందర్యాన్ని వర్ణించలేరు. నా కళ్ళతోటి చూస్తున్నాను కదా నేను. ఆ చెండముండులేమో పాతాళంలో ఉండే రాక్షసులు. వారు ఒక్క అంధకారాన్ని తప్ప దేన్ని చూసినవారు కారు. నీవు చెప్పే తీయని మాటల వల్ల నా మీద ఎటువంటి ప్రభావము కలగదు సుమా వార్తాహరుడా. ఎందుకంటే నేను మాటల కన్నా కూడా నిజం విలువైనది అంటాను. నాకు కాస్త చెప్పు, మీ స్వాములిద్దరూ నా నుంచి ఏం కోరుతున్నారు? వారు కోరుతున్నది తమ వంటి అపూర్వ సుందరి స్వర్గానికి విచ్చేసి వారి హృదయ సింహాసనాన్ని అధిష్ఠించాలని. నేను చండముండులకు చెప్పాను కదా, ఈ విషయాన్ని గురించి చర్చలు జరపటానికి ఎవరైనా తెలివైన వ్యక్తిని పంపమని. నాకు నిన్ను చూడగానే చతురుడు అని తెలిసిపోయింది. కానీ నీ మాటలు వింటుంటే నీవు చతురుడవని నమ్మకమేవి కలగటం లేదు. మరి నీవే చెప్పు, వ్యక్తుల యొక్క గుణగణాలు బాగా తెలియకపోతే వారి పట్ల ఆకర్షణ కలగటం ఎలా సాధ్యమవుతుంది? అలాంటప్పుడు నేను శుంభ నిశుంభులు ఇద్దరికీ ప్రేయసిని ఎలా కాగలుగుతాను? దేవి, సోదరులిద్దరూ ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడానికి సిద్ధమే. వారిద్దరిలోనూ ఎవరో ఒకరిని వరించండి. రెండో వారు స్వర్గాన్ని వదిలిపెట్టి పాతాళలోకం వెళ్ళిపోతారు. ఏమైనా వారు కోరేదల్లా మీరు ఏదో విధంగా స్వర్గం చేరుకోవాలనే. నేను మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. సోదరులిద్దరూ సుగుణాల రాసులే, మహాయోధులు, వీరులు, సాహసం కలిగిన వారు. దేవతల యొక్క సంపదనంతటినీ కూడా పొందినవారు. ముల్లోకాలు వారికి అధీనమే. వారు మిమ్మల్ని పొందాలని ఎంతగా కోరుతున్నారంటే తమ జీవితమంతా కూడా మీకు పాదాక్రాంతులు కావటానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మదేవులు వారికి వరం కూడా ఇచ్చారు. ఏ మానవుడు వారిని చంపలేడట. వారు అమరులే. అక్కడ మీరు స్వర్గానికి సామ్రాజ్ఞి కాగలరు. వారు మీకు పాదదాసులై ఉంటూ మీరిచ్చే ఆజ్ఞలను శిరసావహిస్తారు. నీ తీయని మాటలు, నీ యొక్క వాక్పటిమ వల్ల శుంభ నిశుంభుల ప్రశంస నన్నెంతగానో వశం చేసుకుంది. కానీ నాకొక సమస్య ఉంది. సమస్య? ఏమా సమస్య? చెప్పండి, ఉపాయం యోచిద్దాం. నేను నా యొక్క సఖియల ఎదుట ఒక ప్రతిజ్ఞ అయితే చేశాను. నేను వివాహం చేసుకోబోయే వ్యక్తి యుద్ధంలో నన్ను జయించిన వాడై ఉండాలి. నాకు బాగా తెలుసు, శుంభని శుంభులను పోలిన శూరులైన యోధులు ముల్లోకాలలోనూ లేరు. దేవ, దానవ,
మానవులు అంతా వారిని చూస్తే భయపడతారు. నాకు స్వయంగా వారి గుణాల పట్ల ప్రేమ ఉంది. కానీ నా ప్రతిజ్ఞని నిలబెట్టుకోకుండా నేను ఏమీ చెయ్యలేను. అందుచేత నీవు వెళ్ళి వెంటనే నీ స్వాములను యుద్ధభూమికి పంపు. నా వంటి కోమలాంగిని జయించాలని అంటే వారికి ఒక్క క్షణం కూడా పట్టదు. యుద్ధం చేస్తే నా ప్రతిజ్ఞ వారి కోరిక కూడా తీరటం సాధ్యమవుతుంది. నేను దైత్యరాజుల శుంభని సింహులకు తమ ప్రతిజ్ఞను గురించి తెలియజేస్తాను. కౌశికీదేవి తన చాతుర్యంతోనూ యుక్తితోనూ దైత్యుల దూత అయిన సుగ్రీవునికి సందేశాన్నిచ్చి శుంభని శుంభుల వద్దకు పంపివేస్తుంది. మరొక వంక నారదుడు దైత్యగురువు శుక్రాచార్యుడి యజ్ఞానికి తపస్సుకు భంగం కలిగించేందుకు ఉపాయం ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే శుక్రాచార్యుడు తపస్సు ద్వారా దైత్యుల శక్తిని పెంచి వారిని అజేయులు గావించాలనుకుంటాడు. అందువల్లనే నారదుడు శుక్రాచార్యుడి తపస్సుకు భంగం కలిగించటం అవసరమనుకున్నాడు. నారాయణ నారాయణ. దేవర్షి నారద, దైత్య గురువు శుక్రాచార్యులకు నారదుని ప్రణామం. ఓహో, బహుశా ప్రస్తుతం మీ మనస్థితి బాగాలేదేమో. నారాయణ నారాయణ. అలిగినట్టున్నారు తమరు. అయినా ఇదంతా తమకు సహజమే కదా. ఎందుకు సహజం? ఎలా సహజం? దైత్యగురు, నిజం చెప్పటం అంటేనే నాకు బాధగా ఉంటుంది. అవును, అప్పుడు నాకు అనిపిస్తుంది, దాన్ని అనుభవిస్తున్నప్పుడు మీకు ఇంకెంత బాధగా ఉంటుందో. నారాయణ నారాయణ. నేను మీ విచారాన్ని చూడలేకున్నాను. నీవేదో సహజం అంటూ మొదలుపెట్టావు. ఇప్పుడు బాధ విచారమున కాస్త చెప్పు. నా వల్ల నీకేం బాధ, ఏం విచారం? బాధ కలగదంటారా? దానవ వీరులపై మీకు గల ప్రభావం దినదినానికి తగ్గిపోతోంది. ఎవరు మీ మాట వినిపించుకోవటమే లేదు. నీవంటున్నది నిజమే దేవర్షి నారద. నేను అబద్ధం ఎందుకు చెబుతాను? నాకంతా తెలుసు. దైత్యులకు మీరు సహాయం చేయడం నాకు తెలియనిది కాదు కదా. ఇంత చేసినా జలంధరుడు వంటి అద్భుత వీరుడు మీ కళ్ళ ఎదుటే చంపబడ్డాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు మీరు చూస్తూ ఉండగానే ఆ శ్రీ మహావిష్ణువు అవతారాల ప్రహారాల వల్ల చనిపోయారు. మరిప్పుడు శుంభ నిశుంభులు ఒక సుందరాంగి మొహంలో పడి వినాశం కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తమరేమో ఇక్కడ మౌనంగా కూర్చుని వారి కోసం శుభం కోరుకోవడం తప్ప చేయగలిగిందేముంది? నారద, శాంతించండి దైత్యగురు, శాంతించండి. అసురులు పాపకార్యాలు చేసి నాశనమవుతూ ఉంటారు. మీరెందుకు కోపం తెచ్చుకుని బాధపడుతున్నారు? మన లోకోక్తి మీకు తెలియంది కాదు కదా. తన కోపమే తన శత్రువు అన్నారు. నారాయణ నారాయణ. నీవు దేవతల పక్షపాతివని కూడా నాకు బాగా తెలుసు. దైత్య శత్రువు విష్ణువుకు భక్తుడువైన నీవు నాకు శత్రువే. ఇక నన్ను నీ వ్యంగపు మాటలతో వేధించవచ్చావా? శత్రువునో లేక మిత్రున్నో అదంతా మీ దృష్టిని బట్టి. ఇక విష్ణు భక్తుణ్ణని అన్నారే, నేనే ఏమిటి? లోకంలోని ప్రతివారు విష్ణు భక్తులైనందుకు తప్పక గర్విస్తారు. ఇందాక మీరన్నారే వ్యంగ్యపు మాటలతో వేధించటానికి వచ్చానని, అది ఒక విధంగా చూస్తే నిజమే. మరొక విషయం ఏమిటంటే, నేను గనక ఆ పని చేయనట్లయితే ఇంకొకరు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకు ఎవరైనా నన్ను వ్యంగపు మాటలతో వేధించడం? ఎందుకంటే అది లోకరీతి గనక. జ్ఞానులై కూడా అజ్ఞానులకు, దుష్టులకు తోడ్పడే వారిని, వారి పనులను ఈ ప్రపంచం ఎన్నడూ క్షమించడం జరగదు. తన కటువైన విమర్శలతో వారిని బాధిస్తూనే ఉంటుంది, వేధిస్తూనే ఉంటుంది. అజ్ఞానులెవరైనా అజ్ఞానులకు గనక తోడ్పడినట్టయితే లోకం వారిని విమర్శించదు. మరి మీరేమో అజ్ఞానులు కారే. అధిక ప్రసంగం చాలించున్నారదా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకుంటే నీకు శాపమిచ్చి ఇప్పుడే ఇక్కడే నిన్ను భస్మం చేస్తాను. నారాయణ నారాయణ.
బహుశా దైత్యగురు క్రోధజ్వాలల్లో తమరి బుద్ధి మాడిందేమో. తమరిది మరిచారా నేను పరమపిత బ్రహ్మదేవుని మానసపుత్రునని? నన్ను ఎవరిది ఏ శాపము ఎన్నడూ అంటలేదు సుమా. మీకేదైనా శాపమిద్దామని ఉత్సాహంగా ఉంటే ఆ అసురులకు శాపమివ్వండి. వారు న్యాయం, నీతి, మీ ఆజ్ఞలన్నిటినీ కూడా అవహేళన చేస్తూ పాపకార్యాలను చేస్తూనే ఉన్నారు. నాకు శాపమిస్తే ఏమవుతుంది? మీకున్నటువంటి శక్తియే వ్యర్థమవుతుంది. అవనీయండి.